దర్శకులందరిది ఓదారైతే ఎస్ఎస్ రాజమౌళిది ప్రత్యేకమైన దారి. అందరూ కథ చెప్పకుండా దాచిపెడితే జక్కన్న ముందుగానే కథ చెప్పేస్తాడు. అయినా ఉత్కంఠ సృష్టిస్తాడు. భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు. ఆయన తన ప్రాజెక్టు ఈగ పైన అదే అంచనాలున్నాయి. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయ్య బాబోయ్, నేను ఆ టైప్ కాదండి. రాజమౌళి సినిమా అంటే రంగు పడాల్సిందే. తొలి సినిమా స్టూడెంట్ నంబర్ 1 నుంచి మగధీర వరకు ఇదే పంతా కొనసాగించాడు. శతధ్రువంశ యోధుడి తర్వాత రాజమౌళి కథానాయకుడు ఎలా ఉండబోతున్నాడనే ఉత్కంఠ నెలకొన్న తరుణంలో సునీల్తో సినిమా అంటూ బాంబు పేల్చాడు. పేరుకు 3 విలన్స్ ఉన్నా రక్తపు బొట్టు లేకుండా విజయాన్ని అందుకున్నాడు. మా ఆతిథ్యం స్వీకరిద్దుగానే జన్మలో మర్చిపోలేని మర్యాద చేస్తామప్పా. ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల ముండం వేరవ్వాలా. రాజమౌళి సినిమాలంటే గ్రాఫిక్స్ కి పెద్దపీట సిద్ధంగా ఉంటుంది. యమదంగలో యమలోకంతో భారీ స్థాయికి చేరింది ఈ దాహం. మగధీరలోనూ గ్రాఫిక్స్ కి పెద్దపీట పడింది. ఇంకా ఈ దాహం తీరని రాజమౌళి ఈగా సినిమాను తెరపైకి తెచ్చాడు. సినిమా మొత్తం గ్రాఫిక్స్ తోనే నడిపించి తెలుగు సినిమాలో సరికొత్త ప్రయోగానికి తెరతీశాడు. ఈగ కథే చాలా విచిత్రమైంది. బలవంతుడైన విలన్ బలహీనమైన ప్రాణి చేతిలో ఎలా ప్రాణాలు కోల్పోయాడు ఈగ నేపథ్యమని రాజమౌళి ఇప్పటికే గుప్పిట విప్పేశాడు. సినిమా మొదలైన అరగంటకే హీరో చనిపోతాడట. అనంతరం ఈగ రూపంలో ఎలా పగ తీర్చుకుంటాడనేది సస్పెన్స్. సంక్లిష్టమైన ఈ కథను సమంత, సుదీప్ బాగా అర్థం చేసుకుని నటించారట. ఈగకు ప్రేమ సన్నివేశాలు మరో ఎసెట్ అని రాజమౌళి చెబుతున్నాడు. షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈగ ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుపుకుంటోంది. వినోదం, టెన్షన్ సమ్మిళితంగా రూపొందుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం ప్రధాన ఆకర్షణ అని యూనిట్ చెబుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరిలో ఆడియో, వేసవి సెలవుల కానుకగా సినిమాను విడుదల చేయబోతున్నారట.